శాంక్షన్ డబ్బులు మాత్రం ఇస్తామని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27,000 కోట్లే వస్తుంది. ఇంకొక 54,000 కోట్లు కావాలి. అది స్కీమ్లో కూడా లేదు. ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ 27,000 కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం, మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి, ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం. ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల, సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం సరిగా జరగలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే, అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే, మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్లా ఇప్పుడు ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి, ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయంకరమైన పాలన. అదే మాదిరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటి ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు, దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లా కేంద్రంతో 27,000 కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్ లో మళ్లీ 54,000 కోట్లు కావాలి. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తాం. ఎప్పుడు కూడా నేనేమంటానంటే, ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను. ఎస్ఎల్బీసీ నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని. ఈ రోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్టు పైన ఏదైతే తెలంగాణలో మన ఏ ప్రాజెక్ట్ ఇది పైన డ్రింక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన ఇంకోటి సో అక్కడ కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్ గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్. అది కరెక్ట్ కాదు. Today I came here to represent to the Ministry of Commerce about chilli farmers issue. This year, chilli farmers are suffering because of price. Huge losses they are incurring. I asked him to intervene immediately through market intervention. They are having some restrictions, 25% procurement. I asked them to remove that restriction and help liberally. Second one, what ICAR is fixing price is not suitable to Andhra Pradesh. Realistic price they have to take into consideration. Third one, why exports are not there for chilli exports. That also tomorrow they are going to review. Finally, we want to protect the farmers in Andhra Pradesh. Not only chilli, there is a problem of tomato,
For that also they are willing to give transportation charges and holding charges. That also we are working with them. That is the main purpose. There were other meetings also that were held with you in Delhi. No, today one more meeting I had. That is Water Resource Minister. There Polavaram I have briefed him. The way progress is taking place. By 27 end we are going to complete Polavaram project. That is what I reported them. Everything is going on very smooth. Third one, Andhra Pradesh is the lower riparian state for Godavari and Krishna. Water is going to see. That water we wanted to use for especially drought-prone areas of Rayalaseema. That is what I requested them. This is a hybrid model we want to go, HAM model. That we discuss with them. I need central government cooperation. State also is willing to contribute money. We will work with them. That is another project. That also it is only a phase 1. According to Bifurcation Act, phase 2 is there. That is ultimate height is 45.74. There is no compromise. There is not correct issue. Some people are making, they committed all these things. They are making issues now. This is not correct approach. Sir, YSRCP leader has been arrested and the anticipatory bail of his has been denied. So, in TDP office attack issue, what would you like to say on that? No, I don't want to comment anything. Law will take its own course of action. Anybody will commit mistake. There is no politics here. Only law will take its own course. So, what do you have to say about Delhi CM? She has taken oath. The cabinet has taken oath. How do you see that? No, I am very happy. Today, new era is going to start in Delhi. Always in the Indian politics, everybody has to think development has to do first, then wealth has to be created, then revenue has to be generated, welfare has to do simultaneously, thereby we can empower people. Only giving money or spending welfare without creating wealth, it won't sustain. That has been proved in Delhi. Highest polluted city in the world is Delhi. Now you will have a free air now. Your health will be improved. And also Yamuna river is going to purify now. All pollution will go. In Delhi there is a political pollution and also there is a not only air pollution, atmosphere pollution. Both will be controlled. Now we are going to witness New Delhi and we are all proud of it. As a matter of fact, everybody is coming to Delhi by saying this is my capital. For the last 10 years, whenever you come to Delhi, we want to leave Delhi immediately because of pollution. Now we can stay more time in Delhi now. Stay back. Stay back. Healthy and happy life. Sir, Madhyana India Bhavakama Pashal lunch meeting discussion. Nothing. It is only a routine lunch meeting. Always, ilanti swearing and thiruppudu vastha untam. All chief ministers and central government. This is a formality. We will sit together, interact together. And also how to take this country forward, we are all discussing. No, general discussion అయింది. పర్టికులర్గా ఏమీ అజెండా లేదు. నెక్స్ట్ టైం వస్తారు మాట్లాడు. ఓకే, క్లారిటీ వచ్చిందా మీకు అందరికి? మిరప మీద క్లారిటీ వచ్చిందా? ఇంకా తెలుగు వాళ్ళకి ఏమన్నా కొంచెం క్లారిటీ కావాలన్నా? మిరప వాట్ ఐఎమ్ సేయింగ్, రాజకీయాల కోసం చేయడం కాదు. రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్దిగా ఉన్నాం. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి, ఓసారి తగ్గుతాయి. తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంత కోసం కాపాడాలనుకుంటాం. అట్లని చెప్పేసి ఎవ్వరూ ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు. మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 138 కోట్లు ఎప్పుడో ఇచ్చాం. మళ్లీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నామంటే
ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. మాట్లాడేవాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, ఏమి చేయలేదు, ఏమి చేసింది కూడా ఏమీ లేదు. మొన్న కూడా రైతులకు సంబంధించిన మిర్చి బ్యాగులు మాయమయ్యాయని అవన్నీ నేను చీప్ గా నేను మాట్లాడను. కానీ వాళ్ళ అన్యాయం జరిగింది. అంటే బాధ్యత లేకుండా వెళ్లడం. ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, కంటెస్ట్ చేసే అభ్యర్థులకు పనిచేస్తుంది, అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది. కానీ విచిత్ర వాదన, మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరు పోవడానికి? ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం, వైలేట్ చేసి వెళ్లి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్లీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ వేర్ నేను అనేదంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్ గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ల మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్లినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్ గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గరికి రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు ఎవరికి రాలేదు. ఒక రకమైన హంగామా సృష్టించారు. దాంతో రైతులు మార్కెట్లో ఉండేవాళ్ళు కూడా బయటకు పారిపోయే. నేనేమంటానంటే సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు, లేకుంటే ప్రెస్ ద్వారా చెప్పొచ్చు, లేకుంటే గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పొచ్చు. అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు. మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి. ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అన్ని చూస్తారు కదా మీరు రేపు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా సమస్య వస్తే అక్కడ ఉంటాం. ఫస్ట్ టైం మన వరదలు వస్తే ఇన్ టైం రైతులకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్కి వేశాం. మొన్నే వరిధాన్యం పాత బకాయిలు 1500 కోట్లు 1600 కోట్లుంటే పాత బకాయిలన్నీ క్లియర్ చేశాం. అదే సమయంలో మొన్న మేము ప్రొక్యూర్ చేస్తే దగ్గర 7,500 కోట్ల రూపాయలు 48 అవర్స్ టైం పెట్టుకుని 48 గంటల్లో వాళ్ళు ఇచ్చిన వెంటనే ఆ డబ్బులను వాళ్ళ అకౌంట్లో వేశాం. ఇలాంటివి మైక్రో ఇరిగేషన్ పూర్తిగా నిలిపేస్తే మైక్రో ఇరిగేషన్ మళ్ళా ఇచ్చి స్ట్రీమ్ లైన్ చేశాం. ఈరోజు కాటన్ పూర్తిగా ఇదైతే దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి కాదు, ఈరోజు టమోటా రైతులు ఇబ్బందుల్లో ఉంటే దాన్ని టేకప్ చేస్తున్నాం.
ఎక్కడ ఏ సమస్య ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, రైతులను ఆదుకుంటాం. అదే సమయంలో ఎవరైనా సరే రైతుల ఇంట్రెస్ట్ కోసం చెప్తే వింటాం, వాస్తవాలుంటే యాక్ట్ చేస్తాం. కేంద్రం రాష్ట్ర రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఆయన మాట్లాడారంటూ చంద్రబాబు రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరారంటూ కూడా చంద్రబాబు తెలిపారు.